హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ శ్రీలక్ష్మిని. ఈరోజు అయితే నేను సొరకాయ కూర వండుకుంటున్నాను. అన్నీ కట్ చేసుకొని ముక్కలు, సొరకాయ, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ పొయ్యి మీద వేసేసుకున్నాను. చుక్క నీళ్ళు అయితే వేయలేదు, వాటిల్లోనే ఊరి ఉడుకుతున్నాయి. నేను మట్టి సట్టులో వేసుకున్నాను. కూరలోకి కొంచెం శనగపప్పు పొడి వేసుకుంటాం మేము. అవి ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు కూర వాగిన తర్వాత సాంబార్ పసుపు అండి, అది అంత వేసాను ఏంటనుకోకండి. కొంచెంసేపు మూత పెట్టేసుకొని కారం వేసుకుంటున్నాను. కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, మళ్ళీ కారం ఎక్కువ వేసుకుంటే తినలేమని చెప్పేసి కొంచెం కారం వేసాను. మూత పెట్టేసుకొని ఓ 10 నిమిషాల తర్వాత చిన్న మంట మీద ఉడికించుకొని దింపేసుకొని పప్పు గుత్తితో ఎనిపేసుకొని ఈలోగా బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో ఎనిపిన సొరకాయ కూర ఉంది కదండి, అది తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసేసుకొని ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపులో వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత శనగపప్పు పొడిని కొట్టు పెట్టుకున్నాను కదా ఇందాక, అది అందులో వేసి బాగా కలిపేసుకొని అదొక 2-3 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి, ఇంకేం లేదు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.